పిల్లల స్కూళ్ళకి కాలేజెస్కి సెలవులు ఇచ్చేశారు. వాళ్ళ అల్లరి ఆటపాటలతో ఇళ్ళన్నీ సందడే సందడి. అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు ఎంత మొత్తుకున్నా సరిగ్గా కావాల్సిన తిండి మాత్రం తినరు కదా. వీటికి తోడుగా టీవీలు, ఫోన్లతో కాలం గడిపేస్తూ ఉంటారు. అటువంటప్పుడు అండి, నమస్తే, మిత్రులందరూ బాగున్నారు కదూ. మీ సుస్వరవాణిలో బాగుందండి. పిల్లలు ఈ వేసవిలో అన్నం సరిగ్గా తినకపోయినా వాళ్ళకి మంచి న్యూట్రియంట్స్తో నిండిన ఏదో ఒక చిరుతిళ్ళు చేసి పెడుతూ ఉండాలి. అవి త్వరగా జీర్ణమైపోవాలి. అలాగే వాళ్ళు చిరుతిళ్ళని ఇష్టంగా త్వరగా తినేసేలా ఉండాలి. అందుకే ఈరోజు పిల్లలు బాగా ఇష్టపడేలా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలనిచ్చే అటుకుల లడ్డూలు చూపించాలనుకుంటున్నాను. ఈ లడ్డూలో ఏమేమి వేస్ట్ చేస్తామంటే అటుకులు రుచిగానే కాదు, వీటిల్లో క్యాలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. అటుకుల వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందనే చింత అస్సలు అక్కర్లేదు. మనలో గట్ హెల్త్ ఆరోగ్యంగా లేనప్పుడు అజీర్ణం, అసిడిటీ సమస్యలు వస్తాయి. అటుకులు తింటే ఆ సమస్యలు తగ్గుతాయి. డయాబెటీస్ ఉన్న పిల్లలకి అటుకులు చక్కటి ఆహారం. శరీరంలో రక్తం తక్కువైతే నీరసంగా ఉంటాం. అటుకులు తింటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అటుకుల్లో ఫైబర్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉండదు. వీటిలో క్యాలరీస్ తక్కువ కదా. అధిక బరువు తగ్గాలనుకునే వారికి అటుకులు బెస్ట్ స్నాక్. ఈ లడ్డూల్లో తర్వాత వేసేది వేరుశెనగ గుళ్ళు లేదా పల్లీలు. వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి తినడం వల్ల గుండెకి చాలా మంచిది. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. శరీరానికి శక్తినిస్తాయి. మనలో సెరటోన్ లెవెల్స్ పడిపోతే డిప్రెషన్లోకి లోనయ్యే అవకాశం ఉంది. దీనిని నివారించడానికి పల్లీలు బాగా ఉపయోగపడతాయి. త్వరగా డైజెషన్ అయిపోతాయి. కండరాలు బలంగా అవుతాయి. అందుకే రోజు గుప్పెడు పల్లీలు తింటే గంపెడు లాభాలంటారు వైద్యులు. ఈ లడ్డూలో తర్వాత వేసేది వేరుశనగ పప్పు లేదా పుట్నాలు. ఇవి కమ్మగా ఉంటాయి కదా. వీటిలో ఫైబర్ బాగా ఉంటుంది. పుట్నాలు తింటే మన పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి వేగించినవి కాబట్టి గ్యాస్, అసిడిటీ లాంటివి రావు. కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉండదు. గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది. డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. శనగపప్పులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. శనగపప్పులో ఉన్న క్యాలరీస్ త్వరగా ఆకలిని వేయనివ్వదు. ఎముకలు బలానికి బాగా సహాయపడతాయి. ఈ అటుకుల లడ్డూల్లో నువ్వులు కూడా వేస్తాం. నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు లక్షణాలు బాగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మెదడు ఆరోగ్యంగా ఉంచుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఎముకలు ఆరోగ్యంగా బలంగా అవుతాయి. నువ్వుల గురించి ఇదివరకే వీడియో చేశాను. ఆసక్తి ఉన్నవాళ్ళు వీడియో చూడండి. ఇందులో పచ్చి కొబ్బరి కూడా వేసాం. తరచూ కొబ్బరిని ఆహారంలో తీసుకునే వారికి కాన్స్టిపేషన్ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు దూరంగా ఉంటాయట. పచ్చి కొబ్బరి తింటే శరీరానికి కావలసినంత శక్తి వస్తుంది. కొబ్బరిలో ఉండే పోషకాలు మన బాడీ పార్ట్స్ని హుషారుగా ఉండేలా చేస్తాయి. పచ్చి కొబ్బరి మన స్కిన్ని స్మూత్గా, హెయిర్ బాగా పెరిగేలా చేస్తుంది. ఇప్పుడైతే ఈ అటుకుల లడ్డూలు తయారీని చూసేయండి. అటుకుల లడ్డు తయారు చేయడానికి కావాల్సినవి అటుకులు ఒక కప్పు తీసుకోండి. తర్వాత పల్లీలు, వేగించిన శనగపప్పు, పుట్నాల పప్పు, తర్వాత నువ్వులు, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, ఇలాచీలు, చివరిగా ఒక గ్లాసు వాటర్. అంతే. అటుకుల లడ్డూలు తయారు చేసుకుందాం. పొయ్యి మీద బాండి పెట్టుకుని పల్లీలని వేగించుకోవాలి. బాగా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. కాస్త చల్లారి పొట్టు తీసి శుభ్రం చేసుకోవాలి. అదే బాండీలో నూనె వేసుకోవాలి. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లారే లోపల మిగతా ఇప్పుడు వేయించిన శనగపప్పు వేసుకుని కొంచెం వేగించుకుని ఒక 10 సెకండ్స్ చాలు, ఆపేసుకుందాం. స్టవ్ పెట్టేసుకుని వీటిని దించేసుకుని ఇవి చల్లారుతూ ఉంటాయి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. దీనిలో ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని వేగించుకోవాలి. వేగిపోయినాయి కదా, వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో కొబ్బరి వేసుకుని లైట్గా వేగించుకోవాలి.
బొబ్బర్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా రోస్ట్ అయిన తర్వాత దీన్ని కూడా తీసి చల్లారనివ్వాలి. అటుకులు వేసుకోవాలి ముందు, ఎందుకంటే ముందు అవన్నీ ఎగిచ్చేసుకున్నాం కదా. ఇప్పుడు అటుకులు వేసేసుకోవాలి. వేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి. కడల ప్లేట్లో వేసుకుంటే చల్లగా అయిపోతుంది. ఇవన్నీ చల్లగా అయ్యేటప్పటికి మనం బెల్లం పాకం తయారు చేసుకోవాలి. గిన్నె పెట్టుకుని దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. బెల్లం వేసుకుని అందులో అది కరగనివ్వాలి. బెల్లం కరిగే లోపల మిక్సీ జార్లో వేయించుకుని చల్లారబెట్టుకున్న ఈ పప్పులన్నిటిని అటుకులతో సహా వేసుకుని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి. ఇదంతా రెడీ అయింది. మనకి కావాల్సిన ఇంకా బెల్లం పాకం కదా తయారు చేసుకోవాలి. ఇలా అయితే చాలు, ఎందుకంటే మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టుకుంటాం కదా. స్టవ్ ఆపేసుకోవాలి. ఇలాచీని ఇలా పౌడర్గా చేసుకోవాలి. బాండి పెట్టుకుని ఇప్పుడు ఇందులో ఈ కరగబెట్టిన బెల్లం పాకాన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో డస్ట్ అంతా పోవాలి. ఇది కొంచెం ఇలా మరిగిన తర్వాత ఇలా కలుపుకుంటూనే ఉండాలి. 3 నిమిషాల పాటు దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండి పాకం ఇలా వచ్చిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పొళ్ళన్నీ అందులో వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మొత్తం పాకం వీటన్నిటికి పట్టేయాలి కదా. ఇప్పుడు దీనిలో ఇలాచీ పౌడర్ వేసుకుంటాం. ఒకసారి కలిపేసుకుంటాం. అసలు ముందు కొబ్బరి పొడి వేయాలి, ఆ మేనవాళ్ళకి ఇష్టం ఉండదని ముందు ఇలాచీ పొడి వేసుకుంటాం. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకుందాం. కొబ్బరి కూర వేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిసిపోయేలాగా ఒక 3-4 నిమిషాలు బాగా కలుపుకోవాలి. కొబ్బరికూర నేతిలో వేపాం కదా, మంచి వాసన వస్తుంది. దీనిపైన కొంచెం నెయ్యి వేసుకున్నాం. మనకి ఉండ కట్టుకోవడానికి రావాలి కదా, అందుకొద్ది నెయ్యి వేసుకున్నాం. పైన జీడిపప్పులు కూడా వేసుకున్నాం. కిస్మిస్, జీడిపప్పు అన్నీ ఎంత బలమైన వేసామో చూడండి. ఇప్పుడు వెడల్పాటి ప్లేట్లో వేసుకుంటే బాగా కలుపుకోవడానికి ఉంటుంది. వీటిని ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇలా మనకు నచ్చిన సైజులో లడ్డూలా చేసుకోవాలి. రోజు ఒకటి పెట్టండి చాలు, పిల్లలకి బోలెడు ఎనర్జీ వస్తుంది. ఎమ్మీగా ఉండే అటుకుల లడ్డు ఇవి 10 డేస్ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 డేస్ వరకు ఉంటాయి. అంతకాలం నిల్వ ఉంచక్కర్లేదు, కానీ చక్కగా రోజు పిల్లలకి ఒకటి పెట్టండి. చాలా ఎనర్జీగా ఉంటారు పిల్లలు. అంత మంచిగా ఉంటుంది హెల్త్కి ఈ లడ్డూలు. ఎలా ఉన్నాయండి? టేస్టీ అండ్ హెల్తీ కమ్మని అటుకుల లడ్డూలు నచ్చాయండి? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరికొందరు చూసే అవకాశాన్ని ఇచ్చిన వారు అవుతారు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి, నమస్తే.